బెంగళూరు శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతులు ఉన్నారని చెప్పారు. కానీ ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రేవ్ పార్టీలో దొరికిన కొందరు ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చలేదని తెలుస్తోంది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని వారు పేర్కొన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలున్నాయని 15 గ్రాముల MDMA, కొకైన్, హైడ్రో గాంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర క్రైమ్ విభాగం అదనపు కమిషనర్ చంద్రగుప్తా తెలిపారు. పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామని అన్నారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్దింకి, రణ్ధీర్, రాజులను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు. పోలీసుల దాడి సమయంలో కొందరు డ్రగ్స్ను టాయిలెట్స్, బాత్రూంలు, ఇతర ప్రదేశాల్లో పడేసినట్లు గుర్తించామని కమిషనర్ చంద్రగుప్తా అన్నారు. ఇక తాము అదుపులోకి తీసుకున్న వారిలో 25 మంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల శివారులోని ఫామ్ హౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అవుతున్నారు. రేవ్ పార్టీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సన్సెట్, సన్ రైజ్, విక్టరీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బర్త్డే సందర్భంగా హైదరాబాద్ వ్యాపారవేత్త మెయిన్ వాసు పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జ్గా అరుణ్ వ్యవహరించినట్లు సమాచారం. అయితే రిమాండ్ రిపోర్ట్లో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను చేర్చకపోవడంతో బెంగళూరు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 2 రోజుల పాటు పార్టీ చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారున్నారు. వీరితో పాటు వ్యాపారులు, క్రికెట్ బుకీలు కూడా ఉన్నారు. 2 రోజులుగా పార్టీ నిర్వహించడంలో ప్రముఖ క్రికెట్ బుకీ కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో ఆ క్రికెట్ బుకీకి లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బుకీ పిలిస్తేనే పార్టీకి అటెండ్ అయ్యారు పలువురు ప్రముఖులు. హైదరాబాద్ ఫామ్ హౌస్లో నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. అందరి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన మెడికల్ టీమ్స్ రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. ఇక తాను రేవ్ పార్టీకి వెళ్లలేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ నటి హేమపై ఆరోపణలు వస్తున్నాయి. మిస్లీడ్ చేసిన హేమపై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక నటుడు శ్రీకాంత్ కూడా తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.